బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వీణా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో తనపై అసత్య ప్రచారం జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు ఆమె. కన్నంపల్లి ప్రసాద్ అనే వ్యక్తి తనపై దుష్ప్రచారం చేస్తున్నాడు అన్నారు వీణా. నాది రాజకీయ కుట్ర అయితే నన్ను చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వీణా. శ్రీధర్ అమాయకుడు ఎలా అవుతాడో చెప్పండి అంటున్నారు ఆమె. శ్రీధర్ అమ్మను కూడా దురుద్దేశంతోనే చూస్తాడు. శ్రీధర్ వాళ్ళ అమ్మను కూడా దురుద్దేశంతోనే చూస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వీణా. నాతో వాళ్ళ అమ్మ గురించి నీచంగా మాట్లాడారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె. ముక్కా రూపానందరెడ్డి కోడలని కూడా వదలలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. రూపానందరెడ్డి కోడలు లెగ్గిన్స్ వేసుకుంటే అంటూ కూడా కాస్త అసభ్యకర లేకపోతే అభ్యంతరకర ఆ భావం వచ్చేలా మాట్లాడుకొచ్చారు ఆమె. అంటే ఆయన చెప్పేవాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇటు ఎమ్మెల్యేగా తన దగ్గరికి వచ్చే బాధితులను కూడా వదలలేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వీణా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. నేను రోజు మీడియా ముందుకు రావడానికి ఏమైనా యాంకర్నా? అందుకే రోజు మీడియా ముందుకు రావట్లేదు, అందుకే రోజు వీడియో పెట్టట్లేదు. మరి ఈరోజు ఎందుకు వచ్చారు అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఈరోజు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి బయట పెడుతున్నాను అని అర్థం వచ్చేలా భావం వచ్చేలా ఆమె బయటకు వచ్చి మాట్లాడిన క్రమం అంటూ కూడా మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వీణా సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా వీడియో రిలీజ్ చేశారు వీణా. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వీణా వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో తనపై అసత్య ప్రచారం జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు వీణా. కన్నంపల్లి ప్రసాద్ అనే వ్యక్తి తనపై దుష్ప్రచారం చేస్తున్నాడు అని చెప్పుకొచ్చారు ఆమె. తనది రాజకీయ కుట్ర అయితే తనని చంపేయాలంటున్నారు వీణా. ఈ క్రమంలో అసలు ఇంతకీ వీణా ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత ఈ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైస్డ్. ఒకసారి వీణా ఏమంటున్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొన్ని విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే రోజు వీడియోస్ చేసి వైరల్ అయితేనే శ్రీధర్కి శిక్ష పడుతుంది, లేకపోతే నిజాలు అనేవి బయటకు వస్తాయి. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారు జనాలు. అండ్ వీడియోస్ చేయకుండా, వీడియోస్ రిలీజ్ చేయకుండా, నేనేం యాంకర్ని కాదు ప్రతిసారి టీవీల్లో కనిపించడానికి. నేను కనిపించకపోయేసరికి కూడా కొంతమంది పేటరేగిపోయి మాట్లాడుతున్నారు. దాంట్లో కొంతమంది గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్లీ కన్నంపల్లి ప్రసాద్ గారు నిన్న చాలా పెద్ద నోట్ పెట్టారు నా గురించి. అందుకే నేను స్పందిస్తున్నాను. ఏమనంటే, నిజానికి అరవ శ్రీధర్ అమాయకుడు. ఏ రకంగా అమాయకుడు? 30 ఏళ్ళ వయసు కలిగిన యువకుడు ఏ రకంగా అమాయకుడు? దేంట్లో అమాయకుడు? మీ దృష్టిలో అమాయకుడు అంటే ఏంటి తెలుసా? ఏం తప్పు చేసినా సరే దొరకకుండా ఉండాలి, అదే అమాయకత్వం. దొరికిపోతేనేమో అమాయకుడు, దొరక్కపోతేనేమో ఎన్నైనా చేసేయచ్చు. అదేనా అండి మీ దృష్టిలో? దొరికిపోయినందుకు అమాయకుడు అంటున్నారా? ఇంకొకటి, నమ్మిన మనిషికి ప్రాణం ఇచ్చేలాంటి వ్యక్తి ఆ అమ్మాయిని అనుభవించాలి అనుకుంటే, ఆయన స్థాయికి ఏ అమ్మాయినైనా అనుభవించాలి అనుకుంటే రోజుకొకరితో అనుభవించవచ్చు అనేసి అన్నారు. ఆ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారా? శ్రీధర్ది జస్ట్ ఎమ్మెల్యే స్థాయి అనుకుంటా. మినిస్టర్స్ ఉన్నారు, సీఎంస్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇట్లా రోజుకొక అమ్మాయిని అనుభవిస్తున్నారా? కొంతమంది ఎథిక్స్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరు మగాళ్ళు మీలాగా లేరు. మీ స్థాయికి మీరు అనుభవిస్తున్నారేమో, అందుకే మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి. అంటే నిజాయితీగా ఒక్కరినే నమ్మి మోసం చేసి ఆ మాయలేడి వలలో పడిపోయాడు. మోసం చేసింది నేను కాదు, శ్రీధరే మాట్లాడడం మానేశాడు. ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ యూ దట్ శ్రీధరే మాట్లాడడం మానేశాడు. జనవరి 7th నుంచి నేను 27th మీడియాకి వచ్చాను. 20 days నేను అతని కోసం వెతికి ఎఫర్ట్స్ పెట్టి ఆ తర్వాత నేను మీడియాకి వచ్చాను. ఈ 27th వరకు శ్రీధర్ ఏం చేశాడో, ఎటువంటి కార్యక్రమాలకి పాల్గొన్నాడో, బయట తిరుగుతున్నాడు, తప్పు చేసి అమ్మాయిని మోసం చేసి అమ్మాయితో మాట్లాడడం మానేసి, ఇన్ని మాయమాటలు చెప్పి మాట్లాడడం మానేసి అతని పనులు చూసుకుంటున్నాడు, ప్రోటోకాల్ పనులు చూసుకుంటున్నాడు. ఎవరండి మోసం చేశారు? నిజంగా మాట్లాడుకుందామా? నిజంగా మీకు బుద్ధుండే మాట్లాడుతున్నారా? ఎవరినండి మోసం చేశారు?
అతగాడు ఎప్పుడు ఉన్నట్టే ఉంటే ఎవరండి బయటకు వస్తారు? మోసపోయాను అనేసి ఏ అమ్మాయి అండి బయటకు వస్తుంది? అతగాడు మోసం చేసినందుకే కదా నేను బయటికి రావాల్సి వచ్చింది. లేకపోతే హనీ ట్రాప్ అనేసి అంటున్నారే, హనీ ట్రాప్ అంటే ఏంటండి? 1.5 సంవత్సరం నేను సపోర్ట్ చేయకుండానే ఇక్కడ దాకా వచ్చాడా? అంత ఇంటిమసీ ఉన్న మా ఇద్దరం నేను సపోర్ట్ చేయకుండానే అతను ఇంతవరకు వచ్చాడా? హనీ ట్రాప్ అంటే 1.5 year అవసరమా అండి? సెక్స్ చేస్తున్నప్పుడు బెడ్రూమ్కి ఒక సీసీ కెమెరా పెట్టేస్తే ఒక 2-3 times వస్తే, ఒక నెలలో రోజు వస్తాడు నా దగ్గరికి, ఒక 2-3 times వస్తే చాలదా అండి? అదే హనీ ట్రాప్? దానికి ఇద్దరి రిలేషన్కి మీరు పెట్టిన పేరు హనీ ట్రాప్ అండి? సో సిల్లీ. ఇంకోటి, మగాడు ఎంత తోపైనా సరే ఆడదాని చూపు తగిలితే చాలు కాళ్ళ దగ్గర పడిపోతాడు అనేసి పెట్టారు. అందరి మగాళ్ళు అలా లేరండి. మీరేమన్నా ఆడదాని చూపు తగిలితే మీరంత వీక్ అనుకుంటా, శ్రీధర్ లాగా. అందుకే మీరు ఆ మెసేజ్లు పెడుతున్నారు, అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇంక్లూడ్ చేస్తున్నారు. మగాళ్ళు అంత వీక్గా అయితే లేరు, స్ట్రాంగ్గా ఉండే మగాళ్ళు కూడా ఉన్నారు. ఒక మోటోతో, ఒక ఎథిక్స్తో, ప్రిన్సిపల్స్తో ఉండే మగాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిని మోసం చెయ్యకూడదు, మా ఇంట్లో కూడా అమ్మ, నాన్న, అక్క, భార్య, ఆడవాళ్ళు ఉన్నారు, సో అవతలు ఉండేది కూడా ఒక ఆడదే అని ఆలోచించే మగవాళ్ళు కూడా ఉన్నారు. ఏం పేరు? కన్నంపల్లి ప్రసాద్ గారు, మీరు నిజంగా నిజాయితీగా మాట్లాడుతున్నట్టుగా ఉంటే, అమాయకుడు అంటున్నారు కదా శ్రీధర్ని, నువ్వు అక్కడెందుకు చూసావు అనేసి అంటే జస్ట్ లైక్ దట్ అన్నట్టు మాట్లాడాడేమో నాకు అనిపించింది చూశాను అనేసి. ఈ విషయం ఇప్పటిదాకా నేను చెప్పకూడదు, కోర్టులోనే చెప్పాలి, ఇంత సెన్సిటివ్ విషయం అనుకున్నాను. మీరు అమ్మాయికుడు అంటున్నారు కదా, ఎలాగండి అమ్మాయికుడు అవుతాడు? వికాస్, ముక్క రూపానందరెడ్డి రెండో కొడుకు వికాస్ భార్య తన ముందు తిరుగుతుంటే ఆవిడ వేసుకున్న లెగిన్స్కి ఈయన కాగట్లేదంట. నాతో వీసీలో ఆమెను చూపించి, ఆమె వేసుకున్న లెగిన్ని చూపించి, ఆమె వికాస్ భార్య, ఆమె చూసిన లెగిన్స్ వేసుకుంది, అది లెగిన్స్ వేసుకుంటే నాకు ఆగదు అనేసి అన్నాడు. తిండి తింటున్నాడు కదండి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదండి, వాళ్ళ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు ఉంటారు కదండి. అలాగా ఎవరైనా మాట్లాడతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది. ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే ఉంటారు అందరూ. ఇంకా ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు. మీకు తెలుసా అండి అమాయకుడి గురించి? తెలుసుకొని మాట్లాడండి. అండ్ మీడియాకి వచ్చింది అంటున్నారు కదా, మా ఫాదర్ MDO, ఆయన మేమేమి అల్లాటప్ప ఫ్యామిలీ నుంచి కూడా రాలేదు, మేము ఎడ్యుకేటెడ్ లిటరేట్సే. నాకు ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఉంది, నా బతుకు బాగోలేక నా లైఫ్ ఇలా అయిపోయింది అంతే తప్ప ఎవడో డబ్బులు ఇచ్చి రాజకీయ కుట్ర చేయమని చెప్పలేదు. అండ్ ప్రసాద్ గారు, ఐ ఛాలెంజ్ యూ, మీరు ఇది రాజకీయ కుట్ర అంటే మీకు మీరుగా వచ్చి నన్ను చేసుకోవచ్చు. నేను ఆ హక్కు మీకు ఇస్తున్నాను. నన్ను హక్కు మీరు ఆధారాలతో నిరూపిస్తే నన్ను హక్కు మీకు నేను ఇస్తున్నానండి. ప్రసాద్ గారనే కాదు, హూ ఎవర్ టాక్ లైక్ దిస్, మీరు ప్రూఫ్తో మాట్లాడండి. అండ్ ఇంకోటి, FIR ఫైల్ చేశారు నా మీద. 6 months నుంచి నేను వేధిస్తున్నాను అనేసి. 6 months నుంచి ఒక ఎమ్మెల్యేని వేధించేంత పవర్ ఉందా ఒక నార్మల్ ఉమెన్కి? 6 months నుంచి మరి ఏం చేస్తున్నావు? 6 months నుంచి శ్రీధర్ ఏం చేస్తున్నాడు? ముక్క రూపానందరెడ్డి ఏం చేస్తున్నాడు? శ్రీధర్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఎందుకు January 7th ఇచ్చింది, అది కూడా నైట్ 11 o'clockకి? ఇవన్నీ మేము అడగలేకనా క్వశ్చన్స్? ఇవన్నీ లీగల్ థింగ్స్లో మేము ఇంక్లూడ్ చేసుకున్నాము. ఎలాగండి మీరు ఒక అమ్మాయిని అంత డిగ్రేడ్ చేసి మాట్లాడతారు? నేను నిరూపించడానికి విల్లింగ్గా ఉన్నాను మొర్రో అనుకుంటుంటే మీరు డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు చూడండి. సో షేమ్ ఆఫ్ యూ. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ నోట్కొచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడండి. సో షేమ్ ఆఫ్ యూ. ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి, ఆధారాలు లేకుండా మాట్లాడకండి. అందరికీ నమస్కారం. రైట్, అది వీణ మాట్లాడిన మాటలు. కోర్స్ తను ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, ఇంకా చెప్పాలంటే. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, కొన్ని పేర్లను ప్రస్తావించారు, దాంతోపాటు ఆఫ్టర్ లాంగ్ టైం
ఇంకా చెప్పాలంటే కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రమే వీణ ఈ వీడియో రిలీజ్ చేశారనే చెప్పుకోవాలి. ఎందుకు ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేశారు అంటే శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా వీడియో రిలీజ్ చేశారు అనుకోవాలా, లేకపోతే తన ఏమైనా యాక్షన్లోకి దిగే అవకాశం కనిపిస్తోందా మళ్ళీ? సచిన్, ఏదైతే ఎమ్మెల్యే అరవా శ్రీధర్ పై మరో సెల్ఫీ వీడియో విడుదల చేసింది హర్షవీణ. అయితే ఈ రోజు ప్రధానంగా ఎమ్మెల్యే అరవా శ్రీధర్ కి సంబంధించి పుట్టినరోజు కావడంతో, అంటే ఒక రకంగా పుట్టినరోజు కావడం, అదే విధంగా ఆమె పైన కొంత ఫేస్బుక్ లో కూడా కన్నంపల్లి ప్రసాద్ బాబు అనేటువంటి వ్యక్తి కొన్ని పోస్టులు పెట్టారు. ఆ పోస్ట్ నేపథ్యం, అదే విధంగా ఈ రోజు ప్రధానంగా అరవా శ్రీధర్ పుట్టినరోజు కావడంతో ఒక్కసారిగా కూడా ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ప్రధానమైనటువంటి అరవా శ్రీధర్ ఏ రకంగా అమాయకుడు అంటారో చెప్పాలంటూ కూడా ఆమె నిరూపించిన పరిస్థితి. మీ దృష్టిలో ఏ తప్పు చేసినా కూడా దొరకకుండా ఉండటమే అమాయకుడా అంటూ కూడా నిరూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే అరవా శ్రీధర్ అనుకుంటే రోజుకో అమ్మాయితో ఉండే స్థాయిని పోస్ట్ పెట్టారు. చాలా మంది నేతలు ఎవరైతే ప్రధానంగా అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదే విధంగా మంత్రులు కావచ్చు, ఇతర నేతలు, కీలకమైనటువంటి నేతలంతా కూడా వాళ్ళంతా కూడా విలువలతో కూడినటువంటి నేతలు ఉన్నారు. అరవా శ్రీధర్ లాగా ఎవరు లేరంటూ కూడా ఆమె ఏదైతే ఆమె రిలీజ్ చేసినటువంటి వీడియోలో ప్రధానంగా చెప్తున్నట్టు. మరోవైపు మీరు అలా ఉన్నారేమో, అందుకే ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటూ కూడా ఆమె కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత నేను మోసం చేయలేదు, శ్రీధర్ నన్ను మోసం చేసి మాట్లాడటం మానేశారు. ఎప్పటి నుంచి మానేశారంటే అది కూడా జనవరి 7వ తేదీన చివరిగా నాతో శ్రీధర్ మాట్లాడారు. ఆ తర్వాత నేను 27వ తేదీ వరకు వేచి ఉన్నాను. ఏదైతే 20 రోజుల వరకు నేను వేచి ఉంటా, ఆ తర్వాత నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. మీడియా ముందుకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎప్పుడు కూడా చెప్పదు. అంటే ఒక రకంగా తనను పక్కన పెట్టారు, తనను మోసం చేసినటువంటి ఉద్దేశంతోనే నేను ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి ఇలా చేయాల్సి వచ్చింది. బుద్ధి ఉండే మాట్లాడుతున్నారంటూ కూడా ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరిని మోసం చేశారనే విషయం పూర్తి స్థాయిలో కనుక్కున్న తర్వాత నాపై వ్యాఖ్యలు చేస్తే మంచిదన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తూ కూడా ఆమె వీడియో రిలీజ్ చేశారు. మరోవైపు అరవా శ్రీధర్ మోసం చేయడం వల్లే నేను బయటపెట్టాను. అదేవిధంగా ప్రతిసారి హనీ ట్రాప్ అంటున్నారు. ఏడాదిన్నరగా నాతో పాటు అతను చనువుగా ఉన్నాడు, నాతో పాటు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నాడు. అలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎట్లా హనీ ట్రాప్ అని మీరు అంటారు? ఎమ్మెల్యే విలువ కలిగిన వ్యక్తులు అయితే తన తల్లి ఏదైతే ఒక రకంగా ఆ మాటలు మనం చెప్పడానికి కూడా కొంచెం సంకోచించేటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా తన తల్లిని కూడా ఒక రకంగా అసభ్యంగా చూసే భావనతో ఉండేవాడినటువంటి విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంది. ఈ విషయాన్ని జనం ముందు కాకుండా కోర్టులో నేను చెప్పాలనుకున్నా, కానీ కోర్టులో చెప్పాలనుకున్నటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాబట్టి నేను ఒక్కసారిగా కూడా ఈ వ్యాఖ్యలు మీరు ఏదైతే ఫేస్బుక్ లో పెట్టినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాల్సి వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే కూడా చైర్మన్ గా ఉన్నటువంటి ముక్కా రూపానందరెడ్డి రెండవ కోడల గురించి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తి ఎలా అమాయకుడు అవుతాడు? అంటే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళల నుంచి కూడా ఇంత అసభ్యకరంగా మాట్లాడతారా అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా వీడియో రిలీజ్ చేసింది. మా నాన్న కూడా ఆషామాషి కాదు, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, అది కూడా ఎండిఓగా పనిచేశాడు కాబట్టి మంచి కుటుంబం. నా టైం బాగలేక ఇలా అయిపోయాను. ఇది రాజకీయ కుట్ర అని మీరు అంటున్నారు, కానీ రాజకీయ కుట్ర కాదు, అందులో హనీ ట్రాప్ అని మీరు ఆధారాలు నిరూపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ శిక్ష వేసినా కూడా దానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను చంపేయండి అంటూ కూడా ఒక రకంగా చెప్పినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు 6 నెలలుగా నేను వేధిస్తానంటూ కూడా నాపై కేసు పెట్టారు. ఈ కేసు విషయంలో కూడా ఎమ్మెల్యేను నేను వేధించే స్థాయి నాకుందా? అంటే ఒక రకంగా ఎమ్మెల్యేని నేను వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక ఎమ్మెల్యేని ఏదైనా సాధారణ మహిళ కావచ్చు ఎవరైనా వేధించేటువంటి పరిస్థితి ఉంటుందా? తన తల్లి తనపై ఏదైతే అరవా శ్రీధర్ తల్లి తనపై కేసు పెట్టిందో ఆ కేసు పెట్టిన నేపథ్యంలో కూడా నేను 6 నెలలుగా వేధిస్తున్నాను అన్నప్పుడు 1.5 ఏడాది అంటే ఏడాదిన్నరగా నాతో సహజీవనం చేసినటువంటి వ్యక్తిని నేను ఎలా వేధిస్తున్నానని ఇక్కడ ఈ రోజు తన వీడియో రిలీజ్ చేయడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఇప్పుడు చర్చ ఎందుకుంటుందంటే చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. బట్ ఇక్కడ తను కొన్ని రోజులు కనిపించలేదు, తన మీద కేసు ఉంది, ఈ చర్చ జరిగింది. తర్వాత ఈరోజు సడన్గా మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చారు, వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏమంటున్నారు వీణ? వాట్ షీ వాంట్స్ అనే అంశానికి సంబంధించి ఎటువంటి అంశాలను ఆమె చెప్పడం జరుగుతోంది? మొత్తంగా ఎపిసోడ్కి ఎప్పుడు ఎన్కార్డ్ పడే అవకాశం కనిపిస్తోంది? సచిన్, ఏదైతే ఈ వ్యవహారంలో
అరబా శ్రీధర్ ఎపిసోడ్ వ్యవహారంలో మాత్రం ఎప్పుడు తెలపాల్సినటువంటి విషయం కూడా స్పష్టత లేని పరిస్థితి. ఒక రకంగా అరబా వ్యవహారంలో ఏదైతే తనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారో ఆ తర్వాత రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ కష్టమైనటువంటి వీడియోలు రిలీజ్ చేసే కొంత కన్ఫ్యూజ్ అయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఆమె తప్పించకుండా పోయే లక్ష్యమైనటువంటి రకరకాల ప్రయత్నాలు సాగింది. ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కేసు బుక్ చేసిన కూడా ఒకసారి పోలీసులు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత విచారణ కమిటీ ముందు కూడా ఆమె హాజరు కాలేదు. విచారణ కమిటీకి సీల్డ్ కవర్ లో ఏదైతే కవర్ లో తను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా కొంత తనకు వద్ద ఉన్నటువంటి ఆధారాలు కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ కూడా నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను, పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం తనకు కల్పించాలంటూ కూడా ఒక సందర్భంగా వీడియో కూడా రిలీజ్ చేసి, అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా తన గురించి ఏదైతే ఒక రకంగా తన గురించి తన బ్యాక్గ్రౌండ్ గతంలో నేను ఎక్కడ చదివాను ఏంటి, ఆ తర్వాత తను ఎక్కడ ఎన్ని పెళ్లిళ్ళు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు జనసేన సంబంధించినటువంటి వ్యవహార నేతలంతా కూడా ఒక రవ్వ ఆరా తీయడం, అదే విధంగా ఆమె పైన కూడా కొంత కీలకమైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆ తర్వాత కొంత మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత వీడియోలు కూడా రిలీజ్ చేయడం మానేసింది. అయితే ఇటీవల కాలంలో గత 2 రోజులు ఏదైతే కన్నపల్లి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఒక ఫేస్బుక్ లో ఒక వీడియో అంటే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఈ అరవా శ్రీధర్ చాలా అమాయకుడైనటువంటి విషయాన్ని చెప్తూ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ను ఆధారంగా చేసుకుని ఈ రోజు చేసింది. మొత్తానికైతే మాత్రం ఈ రోజు అరవా శ్రీధర్ పుట్టినరోజు. వాస్తవానికి అరవా శ్రీధర్ ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే పోస్ట్ పెట్టింది, ఆ 2 రోజుల క్రితమే ఆ పోస్ట్ చూసి ఉండొచ్చు, లేకుంటే చూసి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ విషయంలో కొంత సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర ఫేస్బుక్ లలో కావచ్చు 2 రోజుల తర్వాత చూసి ఆ తర్వాత రెస్పాండ్ అయిందా లేదన్నటువంటి విషయం పక్కన పెడితే ఈ ఎపిసోడ్ కు సంబంధించి తెర ఎప్పుడు పడతా అనేటువంటి విషయం కూడా ఇప్పటికి కూడా స్పష్టత లేదు. ఒకవైపు పోలీసులేమో విచారణకు రమ్మని ఆమెను పిలుస్తున్నాం, ఎక్కడ విచారణకు హాజరు కావట్లేదన్నటువంటి విషయం చెప్తున్నారు. మరోవైపు త్రిసభ్య కమిటీ కూడా ఇప్పటికే నివేదిక పూర్తి స్థాయిలో అందించిందా లేదన్నటువంటి విషయం కూడా పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితి. మరోవైపు త్రిసభ్య కమిటీ కూడా ఏదైతే హర్షవీణ తన రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేసినటువంటి చాటింగ్ కావచ్చు, ఇతర అంశాలు కొంత ఎవిడెన్స్లు కూడా త్రిసభ్య కమిటీకి పంపించిన నేపథ్యం. కాబట్టి ఇవన్నీ పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి ఆ తర్వాత నివేదిక ఇచ్చే పరిస్థితి. ఈ సందర్భంగా ఏదైతే అరవా శ్రీధర్ పుట్టినరోజు కాబట్టి ఇది కొంత సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా తను రిలీజ్ చేసినటువంటి వీడియో కొంత మళ్ళీ చర్చలోకి వచ్చి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయనేటువంటి భావంతో ఆమె ఈ విధంగా చేసి ఉండొచ్చు అన్నటువంటి భావన జనసేన నేతల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అరవ శ్రీధర్ మీద ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు హర్షవీణ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వీణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో తనపై అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చారు ఆమె. కన్నపల్లి ప్రసాద్ అనే వ్యక్తి తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటున్నారు వీణ. నాది రాజకీయ కుట్ర అయితే నన్ను చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె. శ్రీధర్ అమాయకుడు ఎలా అవుతాడో చెప్పండి అంటున్నారు వీణ. శ్రీధర్ అమ్మను కూడా దురుద్దేశంతోనే చూస్తాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో వాళ్ళమ్మ గురించి నీచంగా మాట్లాడాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. ముక్క రూపానందరెడ్డి కోడలను కూడా వదలలేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపానందరెడ్డి కోడలు లెగ్గిన్స్ వేసుకుంటే అభ్యంతరకరంగా మాట్లాడారని చెప్పుకొచ్చారు ఆమె. ఎమ్మెల్యేగా తన దగ్గరికి వచ్చే బాధితులను కూడా వదలలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు వీణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.